సీజన్ మారినా ఊచకోత ఆగట్లేదు. ప్రత్యర్థి మారినా పరుగుల దాహం తీరట్లేదు. బౌలర్ మారినా బౌండరీ ఆగట్లేదు. వేరేసి సన్ రైజర్స్ దంచడంలో మాత్రం తగ్గట్లేదు. మేం ఇంతే, ఇలానే ఆడతాం అంటూ 2025 సీజన్ తొలి మ్యాచ్లోనే మన కాటెరమ్మ కొడుకులు కొడుతూ ఉంటే రాజస్థాన్ ప్లేయర్స్ బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి. మొత్తంగా సిక్సర్లు ఫోర్లతో ఉప్పల్ స్టేడియంలో సునామీ వచ్చింది. గత ఏడాది హెడ్ అభిషేక్, నితీష్ క్లాసులతో ప్రత్యర్థులు వణికితే ఈసారి వారికి మరో కాటెరమ్మ కొడుకు జత కలిశాడు. అతనే ఇషాన్ కిషన్. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ అయితే దిగింది. ఎప్పటిలాగానే అభిషేక్ శర్మ హెడ్లు తమదైన శైలిలో విరుచుకుపడడంతో మంచి ఆరంభం లభించగా అభిషేక్ శర్మ 24 పరుగులకే వెందిరిగినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ సునామీ సృష్టించాడు. హెడ్తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో ఎక్కడ కూడా పరుగుల దాహం తీరకుండా స్కోర్ బోర్డు ముందుకెళ్లింది. ఈ క్రమంలో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా 31 బంతుల్లో 67 పరుగులు చేసి తుషార్ దేశపాండే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషన్ కు తోడై తనదైన సహకారం అందించాడు. నితీష్ కుమార్ రెడ్డి 15 బాల్స్లోనే 30 పరుగులు చేయగా ఆ తర్వాత క్లాసిన్తో కలిసి ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. క్లాసిన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. 14 బాల్స్లోనే 5 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 34 పరుగులు చేయగా ఇక మరో ఎండ్లో ఇషాన్ కిషన్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. మొత్తంగా 44 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ చివరి వరకైతే ఇన్నింగ్స్లో నిలిచాడు. మొత్తంగా 47 బాల్స్లో 11 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ తన ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ అయితే నమోదు చేశాడు. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టు భారీ రికార్డులను అయితే క్రియేట్ చేసింది. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 287 రన్స్ అయితే చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్గా ఉండగా ఈరోజు మ్యాచ్లో ఒక పరుగు తక్కువతో 286 రన్స్ చేసి హైయెస్ట్ సెకండ్ స్కోర్గా నిలిచిందనమాట. సెకండ్ హైయెస్ట్ స్కోర్గా అయితే ఈరోజు రికార్డు క్రియేట్ చేసింది 286 రన్స్కి. అదేవిధంగా మరో రికార్డు చూసుకున్నట్లయితే ఒక మ్యాచ్లో అత్యధిక బౌండరీస్ కొట్టిన టీమ్గా సన్ రైజర్స్ అయితే నిలిచింది. గతంలో ఈ రికార్డు 41 బౌండరీస్తో ఉంటే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఫోర్లు సిక్సర్లు అన్నీ కలుపుకొని 46 కొట్టడం జరిగింది. దీంతో ఒక మ్యాచ్లోనే అత్యధిక బౌండరీస్ కొట్టిన టీమ్గా సన్ రైజర్స్ సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే హెన్రిచ్ క్లాసన్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లోనే ఐపీఎల్ 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు. గతంలో ఆండ్రూ రసెల్ 545 బాల్స్లోనే 1000 ఐపీఎల్ రన్స్ పూర్తి చేస్తే ఈ మ్యాచ్ తోటి హెన్రిచ్ క్లాసిన్ 594 బాల్స్లోనే 1000 ఐపీఎల్ రన్స్ పూర్తి చేయడం జరిగింది. దీంతో అతి తక్కువ బంతుల్లో 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా హెన్రిచ్ క్లాసిన్ అయితే నిలవడం జరిగింది. మొత్తంగా ఈ తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ తనకు సాధ్యమైన రికార్డులను మరోసారి బద్దలు కొడుతూ తాను ఎంతటి డేంజరస్ టీమో ప్రత్యర్థులకైతే వార్నింగ్ ఇస్తూ తొలి మ్యాచ్ని అయితే ఘనంగా ఆరంభించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.